ఖైరతాబాద్ గణనాథుణ్ణి చూసేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. ఎల్లుండి గణేష్ నిమజ్జనం కోసం హైదరాబాద్ లో రూట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నామన్నారు హైదరాబాద్ సిపి ఆనంద్. అన్ని శాఖల అధికారులు, హై లెవెల్ కమిటీ అంతా కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాలాపూర్ రూట్ పరిశీలన చేస్తున్నామన్నారు. రోడ్డుకి అడ్డంగా ఉన్న చెట్లు, వైర్లు తొలగించారు జీహెచ్ఎంసీ అధికారులు. నిమజ్జనాల కోసం మండప నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. నిమజ్జనం రోజు 25,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హుస్సేన్ సాగర్ దగ్గర ఘనంగా నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు సిపి. మొత్తంగా హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల ఏర్పాట్లకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు ఆ రోజు? గాయత్రి, అయితే మరి 2 రోజుల సమయం ఉండడంతో 9 రోజులు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు అయితే మంగళవారం వరకు టోటల్ గా మంగళవారం అన్ని వినాయకులు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 1,00,000కు పైగా వినాయకులు నిమజ్జనానికి ఉన్నతాధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారనే తెలుస్తుంది. అదేవిధంగా నిన్న తెలంగాణ డీజీపీతో కలిసి సివి ఆనంద్, హైదరాబాద్ కమిషనర్ అయినటువంటి సివి ఆనంద్ రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. వినాయక నిమజ్జనానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు పోలీసులను ఏర్పాటు కూడా చేశారు. అయితే టోటల్ గా చూసుకుంటే టోటల్ గా 25,000 మంది పోలీసులను ఈ యొక్క నిమజ్జనానికి ఉపయోగిస్తున్నట్టుగా చెప్పారు. అదేవిధంగా అన్ని శాఖల అధికారులతో హై లెవెల్ కమిటీ అనంతరం నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు కూడా తీసుకున్నారు. అదేవిధంగా బాలాపూర్ రూట్ ఇన్స్పెక్షన్ కూడా చేశారు. అక్కడ ఇదొక్కటే కాదు, చిన్న చిన్న నిమజ్జనాలకు వెళ్లేలా జోనల్ కమిషనర్లు అందరూ కూడా పరిశీలన చేస్తున్నారు అనే క్రమం లోపల జిహెచ్ఎంసీ కలెక్టర్ వీరందరూ కలిసి రోడ్ రిపేరింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే గిట్ట రోడ్ రిపేరింగ్ వర్క్స్ కూడా చేస్తూ చెట్లను ఏదైనా కొమ్మలు కానీ ఏదైనా చెట్లు, వైర్లు కానీ ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిమజ్జనం కోసం మండప నిర్మాణాల కొరకు అన్ని ఏర్పాట్లు కూడా చేశామని కూడా ఇప్పటికే చెప్తున్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని, పెండింగ్ పనులు మొత్తం టోటల్ గా ఏమున్నా కానీ ఈ రోజు సాయంత్రం వరకు టోటల్ గా పెండింగ్ పనులు అన్ని పూర్తి చేసేసి రూట్ క్లియర్ చేసేటట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 15,000 మంది పోలీసులతో మొత్తం 25,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అందులో సిటీ పోలీసులు మొత్తం 15,000 మంది ఉన్నారు. 10,000 మంది వివిధ జిల్లాలకు చెందిన పోలీసులను కూడా ఈ యొక్క బందోబస్తులో వాడుతున్నారు. అంటే మొత్తం టోటల్ గా 25,000 మంది పోలీసులని ఈ యొక్క నిమజ్జనానికి వాడుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నటువంటి ట్రై కమిషనరేట్ పరిధిలో విగ్రహాలను ప్రశాంతంగా నిమజ్జనం అయ్యేలాగా చూసుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద ఘనంగా నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా చేశారు. రద్దీకి అనుగుణంగా ట్రైన్లను కూడా వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఖచ్చితంగా మధ్యాహ్నం వరకు నిమజ్జనం అయ్యేలా చూస్తామని అన్ని అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ పైన అయితే ఫోకస్ గిన పెట్టారు కాబట్టి మధ్యాహ్నం లోపు ఖచ్చితంగా మంగళవారం ఉదయం మధ్యాహ్నం వరకు పూర్తి చేస్తామంటున్నారు. అదేవిధంగా 70 అడుగుల విగ్రహము 6 గంటలకే ట్రైన్ పైకి వచ్చేలా చూస్తున్నారు. రాత్రి వరకే మొత్తం టోటల్ గా పూజలు అవన్నీ ఉదయం 5-5:30 ప్రాంతంలో మొత్తం టోటల్ గా గణనాథుని పూజలు నిర్వహించేసి 6 గంటల ప్రాంతంలో వినాయకుడు ట్రైన్ పైన ఉండేటట్టు 6 గంటలకు శోభాయాత్ర సాగేటట్టు అయితే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం లోపల ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా రేపు జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారుల సమన్వయంతో మొత్తం టోటల్ గా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ రోజు సెలవు కావడంతో వరుసగా 4 రోజులు సెలవు కావడంతో ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు భక్తులు అయితే పెద్ద ఎత్తున పోటెత్తారని చెప్పాలి. రద్దీగా ఉంది కాబట్టి రేపు దర్శనానికి మధ్యాహ్నం వరకే అవకాశం ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం తర్వాత ఆ యొక్క అయితే గణేశునికి ఉన్నటువంటి ఆ యొక్క రాట్స్ కానీ అవంతా కట్టింగ్ అవన్నీ పనులు ఉంటాయి కాబట్టి అప్పుడు దర్శనానికి అనుమతి ఉండదు కాబట్టి మొత్తం టోటల్ గా ఈ రోజు భక్తులు అయితే అధిక సంఖ్యలో పోటెత్తారు. హైదరాబాద్ వాస్తవమే కాకుండా వివిధ జిల్లాల నుండి కూడా ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు 70 అడుగుల మహాగణపతిని చూసేందుకు అయితే భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.